హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సుషి స్టాక్స్. మరి మీకు చెప్పినట్టుగా రోజుకి 20 సెంటెన్సెస్ ఇంగ్లీష్ స్పీకింగ్లో ఇస్తానని చెప్పాను. వాటికి తెలుగు మీనింగ్ కూడా ఇస్తానని చెప్పాను కదా. మరి కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి కొంచెం డిలే అవుతుంది, కానీ వీక్లీ 2-3 షార్ట్స్ అయితే తప్పకుండా పెడతాను. మీరందరూ చాలా బాగా చూస్తున్నారు. మరి మీరు డైలీ యూసేజ్లో కూడా తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. నేను చాలా కష్టపడి ఈ షార్ట్స్ తయారు చేస్తున్నాను. మంచి ఎడ్యుకేటివ్ వీడియోస్ అయితే నేను చేస్తాను. తర్వాత స్లోగా కొంచెం ఎక్కువ కంటెంట్ తోటి నేను పెద్ద వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటికైతే ఒక 100 అయితే షార్ట్స్ చేద్దామని నేను అనుకుంటున్నాను. చిన్న చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను డిజైన్ చేస్తాను. వీటి వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుందండి. నేను ఎంతో స్పష్టంగా మీకు ప్రనౌన్స్ చేసి ఇస్తున్నాను కాబట్టి వీటిని మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని యూ ప్రాక్టీస్ దెమ్. తప్పకుండా ఇది మీకు డే టు డే కాన్వర్జేషన్లో అయితే ఉపయోగపడుతుంది. మీ వెకాబులరీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? రండి. టాకింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబం గురించి చెప్పగలరా? ఎస్, అఫ్ కోర్స్, ఐ హ్యావ్ ఎ స్మాల్ ఫ్యామిలీ. అవును, తప్పకుండా నాకు చిన్న కుటుంబం ఉంది. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? దేర్ ఆర్ 5 మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ. మా కుటుంబంలో 5 ఉన్నారు. హూ ఆర్ దే? వాళ్ళెవరు? దే ఆర్ మై ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్ అండ్ మీ. వాళ్ళు మా నాన్న, అమ్మ, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, నేను. వాట్ డస్ యువర్ ఫాదర్ డూ? మీ నాన్నగారు ఏం చేస్తారు? మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్. మా నాన్న ఒక ఉపాధ్యాయుడు. వాట్ డస్ యువర్ మదర్ డూ? మీ అమ్మ ఏం చేస్తారు? మై మదర్ ఈజ్ ఎ హోమ్ మేకర్. మా అమ్మ ఒక గృహిణి. డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్? మీకు అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలు ఉన్నారా? ఎస్, ఐ హ్యావ్ 1 బ్రదర్ అండ్ 1 సిస్టర్. అవును, నాకు ఒక అన్నయ్య, తమ్ముడు లేక ఒక అక్క, చెల్లి ఉన్నారు. హూ ఈజ్ ఎల్డర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? యూ ఆర్ యువర్ బ్రదర్. మీ కుటుంబంలో మీరు పెద్దవారా లేదా మీ అన్నయ్య? మై బ్రదర్ ఈజ్ ఎల్డర్ దెన్ మీ. మా అన్నయ్య నాకన్నా పెద్దవారు. హౌ ఓల్డ్ ఈజ్ యువర్ సిస్టర్? మీ అక్క లేదా చెల్లి వయసు ఎంత? షీఈస్ 15 years old. ఆమె వయస్సు 15 సంవత్సరాలు. డూ యూ లివ్ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్? మీరు మీ తాతయ్య, అమ్మమ్మలతో ఉంటారా? ఎస్, సమ్టైమ్స్ మై గ్రాండ్ పేరెంట్స్ స్టే విత్ అస్. అవును, కొన్నిసార్లు మా తాతయ్య, అమ్మమ్మ మాతో ఉంటారు. డూ యూ ఆల్ ఈట్ టుగెదర్ ఎట్ హోమ్? మీరందరూ ఇంట్లో కలిసే తింటారా? ఎస్, వీ యూజువల్లీ ఈట్ డిన్నర్ టుగెదర్. అవును, మేము సాధారణంగా రాత్రి భోజనం కలిసి తింటాం. వాట్ డూ యూ లైక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబం గురించి మీకు ఏమి ఇష్టం? ఐ లైక్ ద లవ్ అండ్ కేర్ ఇన్ మై ఫ్యామిలీ. మా కుటుంబంలో ప్రేమ, ఒకళ్ళనొకళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం నాకు చాలా ఇష్టం. డూ యూ హెల్ప్ యువర్ పేరెంట్స్ ఎట్ హోమ్? మీరు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు సహాయం చేస్తారా? ఎస్, ఐ హెల్ప్ మై మదర్ ఇన్ ద కిచెన్. అవును, నేను మా అమ్మకు వంటగదిలో పనికి సహాయం చేస్తాను. వాట్ డూ యూ డూ ఆన్ వీకెండ్స్ విత్ యువర్ ఫ్యామిలీ? మీరు వారాంతాల్లో మీ కుటుంబంతో ఏం చేస్తారు? వీ గో టు ద పార్క్ ఆర్ వాచ్ ఎ మూవీ టుగెదర్. మేము పార్క్కి వెళ్తాం లేదా కలిసి సినిమా చూస్తాం. డూ యూ సెలబ్రేట్ ఫెస్టివల్స్ విత్ యువర్ ఫ్యామిలీ? మీరు మీ కుటుంబంతో పండుగలు జరుపుకుంటారా? ఎస్, వీ సెలబ్రేట్ ఆల్ ఫెస్టివల్స్ విత్ జాయ్. అవును, మేము అన్ని పండుగలను ఆనందంగా జరుపుకుంటాం. డూ యూ గో ఆన్ ట్రిప్స్ విత్ యువర్ ఫ్యామిలీ? మీరు మీ కుటుంబంతో ప్రయాణాలు చేస్తారా? ఎస్, వీ గో ఆన్ ట్రిప్స్ డ్యూరింగ్ హాలిడేస్. అవును, మేము సెలవుల్లో ప్రయాణాలు చేస్తాం. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబంలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? మై మదర్ ఈజ్ మై ఫేవరెట్ పర్సన్. మా అమ్మ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. వై డూ లైక్ యువర్ మదర్ మోస్ట్? మీరు మీ అమ్మగారిని ఎక్కువగా ఎందుకు ఇష్టపడతారు? బికాస్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ విత్ లవ్. ఎందుకంటే ఆమె అందరినీ ప్రేమతో చూసుకుంటారు. డూ యూ షేర్ యువర్ సీక్రెట్స్ విత్ యువర్ ఫ్యామిలీ? మీరు మీ రహస్యాలను మీ కుటుంబంతో పంచుకుంటారా? ఎస్, ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ మై సిస్టర్. అవును, నేను మా అక్కతో కానీ చెల్లితో కానీ అన్నీ పంచుకుంటాను. డూ యూ లివ్ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్? మీరు మీ తాతయ్య, అమ్మమ్మలతో ఉంటారా? ఎస్, సమ్టైమ్స్ మై గ్రాండ్ పేరెంట్స్ స్టే విత్ అస్. అవును, కొన్నిసార్లు మా తాతయ్య, అమ్మమ్మ మాతో ఉంటారు.
హౌ డూ యూ ఫీల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబం గురించి మీరు ఎలా భావిస్తారు? ఐ ఫీల్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ లవింగ్ ఫ్యామిలీ. ఇలాంటి ప్రేమతో కూడిన కుటుంబం నాకు ఉండటం నా అదృష్టం.